మన మిత్రులకు ఉన్నటువంటి అపోహలు, లేకపోతే మన మిత్రులలో ఉన్నటువంటి ప్రశ్నలలో ఇది ఒకటి. ఏమిటి అంటే, యేసు ప్రభు చనిపోవటం దేవుని చిత్తమా? దేవుడు ఎక్కడైనా తన ప్రవక్తలను చంపనిస్తాడా? దేవుడు ఎక్కడైనా తనను నమ్మిన వారిని చస్తూ ఉంటే చూస్తూ ఉంటాడా అన్నటువంటి ప్రశ్న. అయితే నిజానికి వారు ఆ మాటను చెబుతూ ఏం చెప్తారు అంటే, ఇది ఎవరి చిత్తము? దుష్టుల చేత సిలువ పోయించారు. దుష్టుల చిత్తం, అది దేవుని చిత్తం కాదు, పరిసయ్యుల చిత్తము. ఎందుకు? యోహాను సువార్తలో వారు ఒక చోట గుమికూడి ఏమని ప్రణాళిక వేశారు, ఏమని ఆలోచన చేశారు? యేసు ప్రభువును చంపాలి అని ఆలోచన చేశారు. కాబట్టి అది పరిసయ్యులు మరియు శాస్త్రుల చిత్తము, అంతేకాని దేవుని చిత్తము కాదు. అయితే ఆ ప్రశ్నకు, ఇక్కడ నుంచి తీసుకున్నటువంటి ప్రశ్నకు సమాధానం కూడా ఇక్కడే ఉంటుంది. 3వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 15వ వచనం చూస్తే, మీరు జీవాధిపతిని చంపితిరి, మీరు జీవాధిపతిని చంపితిరి. ఇక్కడ జీవాధిపతి ఎవరు? యేసు ప్రభు వారి గురించి, ఆయనను చంపటం గురించి చెబుతున్నాడు. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అని అంటున్నాడు. ఆ తరువాత 18వ వచనం, అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగానే ప్రవచించాడు. తన క్రీస్తు ఎలాంటి శ్రమ పడతాడని? చావు అనే శ్రమ పడతాడని 15వ వచనంలో మనం చూసాం. మీరు జీవాధిపతిని చంపితిరి. ఇది దుష్టుల చేత చంపారు దుష్టులు అన్నది ఎంత నిజమో, 23వ వచనంలో దేవుడు నిశ్చయించిన సంకల్పమును అన్న మాట గమనించాలి. ఎందుకు అపోహలు వస్తాయి అంటే, దేవుని వాక్యాన్ని సరిగ్గా చదవకపోతే వస్తాయి, సగం సగమే తీసుకుంటే వస్తాయి. దీన్ని చెర్రీ పికింగ్ అంటారు. దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా చదివితే అక్కడే సమాధానం ఉంటుంది. సమాధానం ఏంటి? దేవుని సంకల్పము ఏమిటది? నీ కొరకు, నా కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోవాలి అని, ఆయన తన సలాం మనకి ఇవ్వాలి అన్నది దేవుని సంకల్పం. ఎందుకు అంటే, మనము మన సొంత నీతి క్రియలతో సలాం సంపాదించుకోలేం. కాబట్టి మనము ఎంత ప్రార్థించినా, ఎంత నీతి కార్యాలు చేసినా, ఎంతగా పై మెరుగులు దిద్దినా, లోపల మనస్సు మాత్రం కుళ్ళుతోనే, పాపముతోనే ఉన్నది అని బైబిల్ చెప్పే సత్యం. కాబట్టి ఆ పాపములను గురించి మనల్ని మనం చనిపోయే సమయంలో అలా కాకుండా, మనందరము చనిపోవటం ఇష్టం లేక ప్రభు అన్నాడు, నేను నా సంకల్పము చొప్పున, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఆయన మనల్ని ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. జగత్తుకు పునాది వేయబడక మునిపే ఈరోజు మన సహోదరులు ఇక్కడ కూర్చుని సువార్త వింటారు అని ఆయన నిశ్చయించాడు. హల్లెలూయా! ఇది దేవుని నిశ్చయం.